ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కులమతాలకు అతీతంగా రొట్టెల పండుగ బారాషాహీద్ దర్గాలో జరుగుతోంది. దర్గా అభివృద్ధికి ఎంతగానో కృషి చేశాం. మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫెస్టివల్ ఆఫ్ యూనిట్ గా ఈ ఉత్సవాన్ని పేర్కొనవచ్చు. వక్ఫ్ బోర్డ్ దర్గాకు అందిస్తున్న సేవలను మా సీనియర్ కరెస్పాండెంట్ కోనార్కకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ వివరించారు. రొట్టెల పండుగ ప్రపంచంలో కులమతాలకు అతీతంగా నెల్లూరు స్వర్ణాల చెరువులోని బారాషాహీద్ దర్గా వద్ద జరిగేటువంటి విశిష్టమైనటువంటి పండుగ అది. ఈ పండుగను 5 రోజుల పాటు నెల్లూరులో నిర్వహించుకోవడం అనేది ప్రతి ఏడాది కూడా ప్రత్యేకంగా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినంత వరకు ప్రస్తుతం వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకొని తన హయాంలోనే అసలు ఈ బారాషాహీద్ దర్గా ప్రాంగణం అంతా కూడా ఒక సాధారణ పరిస్థితి నుంచి అసాధారణంగా అద్భుతంగా తీర్చిదిద్దింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అసలు ఇప్పుడు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో ఏంటనేది తను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, బారాషాహీద్ దర్గా అంటే ఒకప్పుడు నిన్న మంత్రి గారు చెప్పినట్టు లారీలు కడుక్కునే దానికో ఇంకోటికో ఉండేది. కానీ దాన్ని ఒక అద్భుతమైన ఘాట్ లాగా, అలాగే ఈ దర్గాలో ప్రాంతాన్ని అంతా కూడా తీర్చిదిద్దడం అనేది జరిగింది. ఇంతా మీ హయాంలోనే జరిగింది. అయితే దీని మీద ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాన్ని ఎలా చూస్తామంటారు? అందరికీ నమస్కారం అండి. ప్రతి సంవత్సరం 2014 నుంచి ఈ పండగ, నేను మేయర్ అప్పుడు మంత్రి నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి, అప్పటి నుంచి దీన్ని అంచెలంచెలుగా డెవలప్ చేస్తూ వచ్చాము. ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా ఉండే వసతులను కానీ చాలా, అక్కడ చెరువులో ఉండే నీళ్లు కాడి నుంచి ఆ నీళ్ళల్లో లారీలు బస్సులు కడగతా ఉన్నారు. దాని తర్వాత దాన్ని ఒక ఘాట్గా కడితే బాగుంటుందని చెప్పి ఘాట్గా కట్టాము. తర్వాత టాయిలెట్స్, ఇక్కడ టాయిలెట్స్ ఉండేవి కాదు. మహిళలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇంకా మొక్కు కాబట్టి తప్పనిసరిగా వచ్చి మొక్కు తీర్చుకునేవాళ్ళు. అయితే ఆ రోజుల్లో 14లో మొబైల్ టాయిలెట్స్ తెప్పించాం. 360 మొబైల్ టాయిలెట్స్ మన రాష్ట్రంలో లేకపోతే తమిళనాడు నుంచి, బెంగళూరు నుంచి, గుజరాత్ నుంచి, సూరత్ నుంచి తెప్పించాం. అయితే 2-3 సార్లు వాడిన తర్వాత ఆ టాయిలెట్స్ కానీ మన వాళ్ళు వాడడానికి ఇబ్బందికరంగా అనిపించింది. ఆ నెక్స్ట్ ఇయర్కి పర్మనెంట్ 120 టాయిలెట్స్ కట్టాం, మహిళలకి పురుషులకి ఇద్దరికి. సో అలాగా ఒకటి స్నానాలు చేస్తూ ఉంటే కనీసం వాళ్ళకు ఒక షెల్టర్ ఉండేది కాదు. ఇప్పుడు స్నానాలకి సపరేట్గా 14లోనే వాళ్ళకి సపరేట్గా ఆ స్నానాలు చేయడానికి ఒక షెల్టరు, వాళ్ళకి షవర్సు అన్నీ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ వచ్చే భక్తులకు కానీ వాళ్ళ కోరికలు తీరుతున్నాయి కాబట్టి అది పెరుగుతూ వస్తున్నారు. దాంతోపాటు వసతులు చాలా మెరుగయ్యాయి. గతంలో వచ్చే ప్రజలకి పార్కింగ్ ఎక్కడైనా పెడితే అక్కడ సరైన వసతులు ఉండేవి కాదు. ఈరోజు ఎన్ని పార్కింగ్లు పెడితే పార్కింగ్ దగ్గర టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నారు, పార్కింగ్ దగ్గర మంచినీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు, పార్కింగ్ కాడ సీసీ కెమెరాస్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగనే మొత్తం క్యాంపస్లో కానీ కొన్ని వందల సీసీ కెమెరాస్ పెట్టి రియల్ టైం మానిటరింగ్ జరుగుతుంది. ఒక్క అంగుళం కానీ కెమెరా నుంచి మిస్ అవ్వకుండా మొత్తం కానీ మానిటరింగ్ జరగద్ది. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేక దీనికి సెల్ ఏర్పాటు చేశాము. దే విల్ బి మానిటరింగ్. ఎక్కడ కానీ మహిళలకు కానీ వచ్చే భక్తులకు కానీ ఇబ్బంది లేకుండా పోలీస్ యంత్రాంగం మొత్తం పనిచేస్తుంది. అలాగనే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ వాటర్ క్వాలిటీని చూడడం, అలాగనే ఉండే షాప్స్ కానివ్వండి అన్నిటి కానీ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయడం, ఎటువంటి మనకు తెలియని సంఘటనలు జరగకుండా ఉండడం కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, వచ్చే భక్తులందరూ కానీ నెల్లూరు ప్రజలకు కానీ నేను కోరింది ఏంటంటే, మన ఊరికి అతిథులు వస్తుంటారు. ఆ 3-4 రోజులు మనకు కొంత ఇబ్బంది ఉంటుంది, ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది. అవన్నీ స్వాగతించి వాళ్ళని అతిథి దేవోభవ లాగా మీరందరూ కానీ వచ్చే భక్తుల్ని ఇరిటేట్ అవ్వకుండా, ఇదేంది ఎక్కడ కర్మ, మన ఊర్ల దగ్గర మన ఇళ్ల ముందు బండ్లు ఆపేస్తున్నారు, ఇవన్నీ నేను చూసినాను. వాళ్ళ వల్ల మన ఊరికి ఒక మంచి పేరు, ఇక్కడ కామర్స్ జరగద్ది. వచ్చిన వాళ్ళందరూ ఏదో కొంటారు, ఇక్కడ వచ్చి నెల్లూరులో రెస్టారెంట్స్లో భోజనాలు చేస్తారు, షాపింగ్స్ చేస్తారు. ఇవన్నీ మనకు రెవెన్యూ. కాబట్టి దీనివల్ల మనకు మంచి జరుగుతుంది. ఈ పండగ వల్ల రాష్ట్రం కాదు దేశం మొత్తంలో ఒక మంచి పేరు. ఈరోజు కులాలకి మతాలకి అతీతంగా ఏదైనా స్థలం అందరం పోయి సరదాగా సంతోషంగా ఒక మంచి ప్లేస్లో
దైవ కార్యం చేసే ప్లేస్ ఎక్కడ లేదు ఈ భారతదేశంలో. మన బారా షాహిద్ దర్గా రొట్టెల పండగ మాత్రమే. దీన్ని మనం అందరం పెంచి పోషించాల్సిన అవసరం ఉంది. రాబోయే తరాలకు కానీ ఇది ఒక హిస్టారిక్ ప్లేస్. ఇది మంచి ఇంకా పార్క్స్ అన్నీ కానీ డెవలప్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా బాగుంటుంది. ఇంకో నెక్స్ట్ ఇయర్కి ఇక్కడ ఈ వచ్చిన భక్తులకు కానీ ఉండడానికి షెల్టర్ కానీ ఏర్పాటు చేస్తున్నాము. మొత్తం 20 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తూ ఉన్నాము. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నెక్స్ట్ ఫేజ్ వైజ్ అన్నీ చేస్తాము. వచ్చే భక్తులకి ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని విధాల సౌకర్యాలు చేయాలని ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచన. ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరి ఆలోచన కానీ వచ్చే భక్తులకి మనం జాగ్రత్తగా అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలనేది మా కోరిక. సార్, అయితే ఈసారి ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు? అలాగే దీంతోపాటు రాష్ట్ర స్థాయిలో, అంటే ఇంతకుముందు మీరు జిల్లా స్థాయిలోనే ఉన్నారంటే నగర స్థాయిలో ఉన్నారు, ఇప్పుడు రాష్ట్ర స్థాయికి వెళ్ళారు. ఎవరన్నా ప్రత్యేకమైన అతిథులు వచ్చే అవకాశం ఉందా రాష్ట్ర స్థాయి నుంచి? డెఫినెట్గా ఈసారి కానీ జనరల్గానే ఈ భక్తులు పెరుగుతూ వస్తున్నారు. లాస్ట్ ఇయర్ 16 lakhs వచ్చారు. ఈసారి కానీ బిట్వీన్ 16 to 20 lakhs వస్తారని మేము ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇది ఎప్పుడు కానీ ఎస్కలేట్ చేసుకొనే ప్రిపరేషన్ అవ్వాలి. కాబట్టి ట్రాఫిక్ కోసం కానీ వచ్చి అన్నిటికీ మేము ఎస్కలేట్ చేసుకొనే ప్లాన్ చేసుకుంటున్నాము. 20 లక్షల మంది వస్తారనే భావంతోనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగనే తప్పకుండా ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానం ఇవ్వడం జరగద్ది. తప్పకుండా వాళ్ళ షెడ్యూల్ని చూసుకొని తప్పకుండా ఎవరో ఒకరు ఈ యొక్క పండగకి ఖచ్చితంగా వస్తారని భావిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది అబ్దుల్ అజీజ్ గారు చెప్తున్నటువంటి విషయం. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో దాదాపు 16 నుంచి 20 లక్షలకు పైగా జనాభా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసి రొట్టెలు పట్టుకుంటారనేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలో అధికార యంత్రాంగం మొత్తం కూడా దానికి సంబంధించినట్టుగా చర్యలు తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడి నుంచి మనం చూసినట్టయితే 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరిగేటువంటి ఈ పూర్తి కార్యక్రమానికి అవసరమైనటువంటి అన్ని చర్యల కోసము అన్ని శాఖలతో సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఈ ఆల్రెడీ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. దూరం నుంచి కూడా ప్రజలందరూ వచ్చి ఇప్పుడే రొట్టెలు పట్టుకోవడం అనేది జరుగుతుంది. కెమెరామెన్ నాయబ్తో కోణార్క, N3 నెల్లూరు. బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా మిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహిద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ. Hi Nilor, please subscribe to N3 TV.